మా జగన్ సారే రావాలా మళ్ళా మేము కోరుకుంటున్నాము. మన సేదిరెడ్డి సార్ మళ్ళా మంత్రి పదవి కావాలని కోరుకుంటున్నాము. 25 లక్షల మంది వారింటర్లకు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. రైతు భరోసా ఇచ్చినాడు, పెన్షన్లు పెంచినాడు. మళ్ళా మన సారే రావాలని మేము కోరుకుంటున్నాము. మాకేం అభ్యర్థం లేదు. క్వార్టర్స్లు కూడా ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. మంచిగా పనులు చేసినాడు సేదిరెడ్డి సారు. ఈ టీడీపీ ఎన్ని పథకాలు పెట్టినా మళ్ళీ జగన్ సారే కూర్చుంటాడు, సీఎం అవుతాడని మేము కోరుకుంటున్నాము. జగన్ కన్నా ఎక్కువ ఇస్తా అంటుండు కదా పథకాలు. ఏ పథకాలు అయినా ఒకటి ఒంటిగాడే పోరాడుతాడు. పులిందల్లోనే బాగా పోరాడుతాడు జగన్మోహన్ రెడ్డి సార్. ఒక బాగా మంచి పనులు మంచి పథకాలు ఇచ్చినాడు. మాది డౌరలపల్లి గ్రామము, ఖాళీ క్వార్టర్స్ మాది ఎస్సీ వాళ్ళు మేము మాట్లాడుతున్నది. ఇట్లా మా భార్య సత్యవేలంలో పని కసులుగా చేసినాడు సేదిరెడ్డి సారు. మాకు మంచిగా బాగా కోరుకుంటున్నాము. మళ్ళీ మా సేదిరెడ్డి సార్ మంత్రి కావాలా, జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నాం. అంతే. మొన్న మీటింగ్ జరిగింది ఇక్కడ పోయినా, అనంతపురం పోయినా, నేను అనంతపురం పోయినా, పుట్టపర్తి పోయినా, ఇక్కడ రాజశేఖర్ ఉన్నాడు కూడా మన ఇది అక్కడ కూడా మీటింగ్ జరిగింది. అంతలక్క పోయినాము. మేము 4 కుటుంబాలు, మేము నలదమ్ములము. మేము అప్పటింటే వైఎస్ఆరే ఉన్నాము. రాజశేఖర్ ఉన్నటువంటి వైఎస్ఆర్లోనే ఉన్నాం. అప్పటింటే మేము మారినలా ఒకటే పథకాల్లో ఒకటే నిజాయితీగా ఉన్నాము. అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి బాగా మాకు బాగా అన్నాపుగా బాగున్నాడు. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారంటారు? ఆయన గెలుస్తాడు. ఆయన గెలుస్తాడు. ఎందుకని ఆయన గెలుస్తాడు? ఆయన మంచితనం అంటాడు. పైన జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు కాబట్టి నాకు రైతు భరోసా పడింది, నాకు పింఛని వస్తుంది, మాకు అన్ని కార్యక్రమాలు బాగున్నాయి. కరెంటు కూడా కొత్త లెక్క కరెంటు ఇస్తున్నారు. తెలుగుదేశం దాంట్లో వైర్లు పెట్టిపోతుంది. ఇప్పుడు అక్కడ చేయి కూడా బాగా అట్లా ఏమన్నా వచ్చినా కూడా సైకిల్ చూస్తే కాల్ చేద్దామా అని అట్లా చూపోతుంది. వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంత ఇది నేను పుట్టినప్పటి నుంచి నాకు అంతే అంతే. వైఎస్ఆర్ అంటే అంతే. ఇంకా ఏంది తెలుగుదేశం అంతా అది ఇది అంటే మనకు పట్టదు. మనకి ఇదంటే ఈయన ఇవ్వకుండా బాగానే వేసేది సార్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు చేసేది ఇస్తారు అంతే. వాళ్ళు ఏని ఇవ్వకుండా బాగానే ఇప్పుడు సచివాలయానికి ఇల్లు జాగా ఇచ్చినాడు. ఇచ్చి మిద్ది పరగొట్టి ఇచ్చిన అది రూపాయలు లెక్క ఇచ్చిందా ఏమిలా. నాకు ఇల్లు కూడా ఇచ్చిందా. నేను నాకు ఇవ్వలేదని మన ప్రభుత్వం చాలని నువ్వే రిటర్న్ ఇచ్చినావు. ఇప్పుడు సర్దే మన ప్రభుత్వం రాలని నేను ఇల్లు 30 సెంట్లు ఇచ్చిన. ఎంత విలువ ఉంటుంది 30 సెంట్లు? ఉంటుంది 6 లక్షల రూపాయలు పోతాను సెంట్లు. అంటే గవర్నమెంట్ జాగా ఉంది. మన జాగా దగ్గర గవర్నమెంట్ జాగా ఉంటే చేసేసినాము. ఏం మన ప్రభుత్వం ఉన్నీలని అయితే చేసినాం. ముందు ఇల్లు ఉంది. అంత అభిమానం నీకైతే? వైఎస్ఆర్ అంటే ఇంక అంతే అంతే. మన దీనికి రాప్తాడు పోయింటే పబ్లిక్ లేరంట కదా ఇక్కడ. ఏంటి లేదు, ఏంటి జనాలు అంతే గ్రాఫిక్స్ పెట్టినారని అంటారు. వాళ్ళు చెప్పేవాళ్ళకి బుద్ధిలే, చెప్పిన నగరికి బుద్ధిలే, చూసేసిన నగరికి మేము చెప్పిన నగరికి బుద్ధిలే. చూసి వచ్చి పోయి మాకాళ్ళు పోయి 3 మైళ్ళు 4 మైళ్ళు నడిచిన. ఎట్లా ఉంది మీ నియోజకవర్గంలో? ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ప్రజెంట్ అయితే కాంగ్రెస్ ఉంది బాగా, ఆయన మీద ఉంది ఇప్పుడు ప్రపోజల్. వైఎస్ఆర్ ఉంది, వస్తుందని ఉన్నాము. ఎట్లా ఉంది మీ ఎమ్మెల్యే శ్రీధర్ గారి పనితీరు ఎట్లా ఉంది? ఇక్కడైతే బాగానే ఉంది ఆయన, కానీ కొంతమంది అట్లా ఉన్నారు, కొంతమంది ఇట్లా ఉన్నారు. అట్లా కాకపోతే ఆయనకి సపోర్ట్ చేయాలని కూడా ఉన్నారు కొంతమంది. శ్రీధర్ రెడ్డి గారికి చేయాలని ఉన్నారు. అంతా పట్టించుకోవడం లేదు. వాళ్ళు బతుకుండేది వారిని చూసుకునేది ఏం లేదు. ఆయన ఏమి ఎవరికి మోసం చేసినది ఆయన ఏం సార్ ఏమంటలేదు. అందరికీ ఇండ్లు ఇమ్మన్నాడు, అందరికీ పెన్షన్లు ఇమ్మన్నాడు, అంతా తీసుకుంటున్నాం. మీరు వాళ్ళు అనలే. ఈ కార్యకర్తలు ఏడుస్తున్నారు వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని పేర్లు పెట్టేది ఊరికే అంతే. ఆయన వరకు బాగుంది. పైన జగన్ గారి పనితీరు ఎట్లా ఉంది? ఆయన బాగుంది. చెప్పిండే వాగ్దానాలను చేసినాడు. చెరువులకు నీళ్ళు ఇస్తాడు అన్నాడు, పైప్ లైన్ చేస్తా ఉంటున్నాడు. చేసిండేది కరెక్ట్ గా ఉండే పిల్లలకు లెక్కలు డబ్బులు ఇచ్చాడు. మాట తప్పలే ఆయన ఎగ్జాక్ట్ ఏముండా ఏం లేదు, చెప్పిన మాట ప్రకారం చేస్తాడు. పైప్ లైన్లు కూడా అన్ని తోలిచ్చినాడు. 4-5 ఎకరాలకు అవన్నీ నిండిచ్చినాడు. చేస్తాను. ఇప్పుడు ఏందో అమల్లో ఉండదు. ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఎలక్షన్ ప్రభుత్వం వస్తాను, అన్ని పైప్ లైన్ చేస్తాము, చెరువులకు ఇస్తాము అంటున్నారు. ఇవన్నీ చెప్పిండే వాగ్దానాలనేమో చేసినాడు. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తాయంటున్నారు కదా. వాళ్ళు ముగ్గురు కలిస్తే జగన్కి ఏమైనా ఇబ్బంది కాదంటారా?
వాళ్ళు పార్టీలు పొత్తులు ఎట్టెట్లున్నాయో మనకు తెలియదు కదా. ముగ్గురు కలుస్తామంటారు వాళ్ళు. ముగ్గురు కలుస్తారు, బెదిరిస్తారు అని చేస్తారు. ఓ సొమ్ము తింటాను వాళ్ళకి చెయ్యి అక్కడే పోతుంది కదా. అంతే అంటారు. అంతా చేస్తారు గూడు పుట్టాన. ఓ సొమ్ము తింటాను వాళ్ళకి యాదావన పోయేవాడు అదావన పోతుంటాడు. ఎవరి ఇంటికి వాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళ ఇంటికి పోతారు. అంతే కదా. 99% జగనే వస్తాడని మాకు నమ్మకం కలుగుతాం. ఓకే.